ఈ రాధా మనోహర్ దాస్కి గోచి మొలతాడు లేదు, రోడ్లమ్మడి తిరుగుతుంటాడు. వీడి క్వాలిఫికేషన్ నా తెలియగడుగుతాను. ఇప్పుడు హైందవులు ఎవరినైతే నమ్ముతున్నారో కరుణాకర సుగ్నాని పెద్దపీట వేశారో, ఉన్నటువంటి వాళ్ళ పెద్ద వ్యక్తి ఆ వ్యక్తే కదా, ఇక్కడ పెద్దపీట వేశాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి 2 సార్లు 2 రోజుల పాటు డిబేట్లు చేసి వచ్చిన వ్యక్తిని నేను. ఇంకా ఈ గోచి మొలతాలు లేనటువంటి ఈ వ్యక్తికి నా దగ్గర క్వాలిఫికేషన్ కావాలి. అసలు ఈ వ్యక్తి నాతో కూర్చోడానికి నేను అడగాలి క్వాలిఫికేషన్ లేదంటారా? ఆయన క్వాలిఫికేషన్ లేదంటారా? ఎట్లా? ఓరకొండ బ్రదర్, ఈ జోకర్ గురించి మనం మాట్లాడుకోని కూడా టైం వేస్ట్. ఎవరన్నా అంత అవగాహన లేనటువంటి, సమాజం పట్ల పెద్దగా అవగాహన లేనటువంటి వాళ్ళు ఏదో కీప్యాడ్ మొబైల్ తీసుకొని ఈయన ఫోన్ చేస్తే దాన్ని రికార్డింగ్లు పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి ఒక బెగ్గర్ ఈ వ్యక్తి. ఇదిగో ఈ వ్యక్తి బకరయ్యాడు, ఈ వ్యక్తి బకరయ్యాడు, ఈ గొర్రె ఆ గొర్రె అనుకుంటూ ఆ రికార్డింగ్లు పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి బెగ్గర్. అంతేగాని ఒక సవాల్ను స్వీకరించి ఎదురుగా కూర్చొని తన పాయింట్ను నిరూపించుకునే సత్తా లేనటువంటి ఎందుకు పనికిరాని వ్యక్తి బ్రదర్. ఈ వ్యక్తి క్వాలిఫికేషన్ అడగడం కాదు, నేను అడగాలి నీ క్వాలిఫికేషన్ అసలు అని. అయినా సరే నా స్థాయిని తగ్గించుకొని మరి చెప్తున్నా, రా కూర్చుందాం మాట్లాడుకుందాం. ఒక ప్రశ్న, కనీసం నమ్మకం ఉందా భవిష్యత్తులో ఏదో ఒక రోజు పొర్రపాటును కూడా రాడు, రాసి పెట్టుకోండి మీరు. పొర్రపాటు కూడా రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి రాడు. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నా? ఏమి లేదు, డొల్లా ఏదైనా ఉంటే కదా వచ్చేది. ఇప్పుడు బాక్సింగ్ రింగ్లోకి వచ్చి గ్లౌజులు తొడుక్కొని గాల్లో పంచెస్ కొట్టి నేనే బాక్స్ అనేది ఎట్ అవుతుంది? నేను కూడా వస్తా రింగ్లోకి, అప్పుడు కూడా పంచులు ఎలాగ ఉంటాయో. అంతేగాని ఎంతసేపు నువ్వే గాల్లో పంచులు ఇచ్చుకొని నేను బాక్సర్ని, నా దగ్గర రావాలంటే క్వాలిఫికేషన్ లేదు, అది కాదబ్బా. అడుగుతున్నావు రా అని. మరి నువ్వు గాల్లో పంచులు కొట్టి బాక్సర్ అని కేకలేస్తూ ఉన్నప్పుడు రికార్డింగ్ కూడా పెట్టుకోకూడదు. ఎవరు అంటే రోషం వచ్చి ఫోన్ చేస్తారు ఈ వ్యక్తికి, ఎందుకు మా బైబిల్ ఇలా అంటున్నావు అని. దాన్ని రికార్డింగ్ పెట్టుకుంటాడేంటి? కంటెంట్ ఉన్నవాడు కాల్ రికార్డింగ్ మీద ఆధారపడ్డు. వాడికి తెలియదు కాల్ రికార్డింగ్ అవుతుందని, నీకు తెలుసు కాబట్టి గేమ్ ఆడతావు నువ్వు మాటలతో. అవతల వ్యక్తికి తెలియదు, దాన్ని రికార్డింగ్ పెట్టుకుంటావు. ఇది సంస్కారం? ఎంతకి సంస్కారం కాదు ఇది. నీకు అంత సత్తా ఉంటే ఎదురెదురుగా మాట్లాడుకుందాం. ఏదో బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో అక్కడికి వెళ్ళి బైబుల్నని వేసుకోనని ఏదో 10 మందిని అంతే తప్ప వృధా బ్రదర్ ఈ వ్యక్తితో రాలేడు అంతే. ఆయన వస్తే మీరు మాత్రం బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని నిరూపిస్తారు. ఒకటి బ్రదర్, రాడు. వస్తే ఇంకెప్పుడు మాట్లాడడం. వస్తే రూల్స్ చెప్తా వినండి. మీరు అక్కడ కూర్చుంటారు, రాధా మనోహర్ దాస్ అక్కడ కూర్చుంటాడు, నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు అక్కడ కూర్చుంటారు. ఓకే, ఆయన రాసిన ఒక టిష్యూ పేపర్ లాంటి పుస్తకాన్ని తీసుకొని అందులో ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆ వ్యక్తికి టైం ఇస్తారు, నాకు టైం ఇస్తారు, ఆడియన్స్ డిసైడ్ అవుతారు. తర్వాత చూడండి కింద వచ్చే కామెంట్ ఎలాగ ఉంటాయో. సరే, అంటే నాకున్న చనువుతోటి ఒక్కసారి నేను అడిగే ప్రయత్నం చేద్దాం. కానీ ఆయన చాలా మందిని తిరస్కరించిండు, అది వేరే విషయం. కానీ వస్తే పరిస్థితి ఏందంటున్నా? రాడు బ్రదర్. ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నట్టు అర్థం చేసుకుంటూ రాడు. సో ఇప్పుడు ఆయన డిబేట్లకు రాడు. ఆయన అలానే మాట్లాడుకుంటాడు, అలాగే వదురుతూ తిరుగుతుంటాడు అంతే బస్ స్టాండ్. మీరు డిబేట్లకు రారు అంటే మీరు మీ వ్యవస్థలో మీరు మాట్లాడు. మరి దీనికి ఫుల్ నా ట్రాక్ రికార్డ్ చూడండి, నేను ఎన్ని డిబేట్లు చేశాను చూడండి. నేను సిగ్నేచర్ స్టూడియోకి రావడానికి కారణం ఏంటో తెలుసా? మహేంద్ర గారు చెప్పినటువంటి మాట ఆయన అడగండి. అప్పటికి నేను ఏ స్టూడియోకి వెళ్ళలేదు, నాకు స్టూడియో అంటే తెలియదు అప్పటికి. ఆయన ఎందుకు పిలిచాడు అంటే, ఇంత చిన్న వయసులో నీవు నమ్మిన దానికోసం ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు, ఇంత సబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాను అన్నాడు ఆయన. మహేంద్ర గారు చెప్పిన మాట అంటే ప్యూర్గా నేనేంటి అని గుర్తించి నాకు ఇచ్చినటువంటి వేదిక ఇది అప్పుడు. కానీ ఇప్పుడు చాలా దూరం వచ్చేసాను. ఇప్పుడు నేనేంటో తెలుసు, హైందవ సమాజానికి తెలుసు, క్రైస్తవ సమాజం తెలుసు, హేతువాదులు తెలుసు, నాస్తికులు తెలుసు, అందరికీ తెలుసు నేనేంటో. పాస్టర్ జాన్ పాల్ అంటే ఆ వ్యక్తి ఏంటని ఒక మార్కు క్రియేట్ చేశాను నేను. అప్పుడే నా క్వాలిఫికేషన్ లేకుండా మహేంద్ర గారు ఇక్కడ కూర్చోబెట్టారు నన్ను. నేను ఆ రోజు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు భవిష్యత్తులో ఏదో ఒక రోజు పెద్ద స్థాయికి పోతారని చెప్పి మా ఎండి గారు ముందే గమనించారు అని అంటే ఆయనకి ఎంత ముందు చూపు ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అది ఆయన హానెస్టీ బ్రదర్, నిజాయితీ. అది అందులో నిజాయితీ ఉంది. నేను అక్కడ లోపల కూర్చొని ఉన్నాను. తర్వాత నా ఇంటర్వ్యూ ఉంది. మహేంద్ర గారు నాతో మాట్లాడుతున్నాడు లోపల. ఇక్కడ ఇదే స్థానంలో కూర్చొని ఒక ఎంపీ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎంపీ మాట్లాడుతున్నాడు, నేను అక్కడ లోపల కూర్చున్నాను. ఆ ఎంపీతో పాటు గన్మెన్లో ఎవరు వచ్చారు అక్కడ, ఆ బయట ఉన్నారు. నేను షాక్ అయ్యాను. ఆయన వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్లో నేను కూర్చున్నాను. ఎంపీ అంటే ఆయన ఇక్కడ కూర్చోవడానికి అర్హత ఉంది బ్రదర్. నాకేం అర్హత ఉందని ఇక్కడ కూర్చోబెట్టాడంటే ప్యూర్గా ఈ వ్యక్తిలో సబ్జెక్ట్ ఉంది.
అనే ఉద్దేశంతోనే మహేందర్ గారు నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. ఇప్పుడు చెప్పండి, మహేందర్ గారి కంటే పెద్ద విషయమా మన రాధామోహన్ దాసు? మహేందర్ గారు ఆయన డీల్ చేస్తున్నటువంటి ప్రాజెక్టులు కానీ, ఈ నెట్వర్క్ కానీ, ఇదంతా తెలుసు కదా, మాకు తెలుసు, మా లాంటి వాళ్ళకి తెలుసు. ఈ గోచి మొలతాలు లేనటువంటి ఈ వ్యక్తి నన్ను క్వాలిఫికేషన్ అడుగుతాడు, కానీ మహేంద్ర గారు నన్ను ఆ రోజే గుర్తించాడు. ఇదంతా తప్పించుకునే వ్యవహారం బ్రదర్, తప్పించుకునే వ్యవహారం అంతే. సో ఏం చెప్తారన్నా, పొద్దున్న లేస్తే బైబిల్ భూతు పురాణం అని, భూతు గ్రంథం అని, లేదంటే రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్న వ్యక్తులకు యాజ్ ఎ పాస్టర్గా, యాజ్ ఇంటలెక్చువల్గా ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళందరికంటే? బ్రదర్, ఒకటి, వీధిలో కుక్కలు కూడా మురుగుతాయి. వాటి మరుగుళ్ళకి పెద్ద విలువ ఉండదు. ఎవడైనా ఏ స్టేట్మెంట్ అయినా ఇవ్వచ్చు. అయితే ఆ స్టేట్మెంట్ను నిరూపించుకోవాలి. నీవిచ్చిన స్టేట్మెంట్కి నువ్వు కట్టుబడి నిరూపించలేనప్పుడు ఆ మురిగే కుక్కకి నీకు పెద్ద తేడా ఉందని నేను అనుకోను. బైబిల్ భూత పుస్తకం అని అన్నావు, ఓకే ఫైన్, నీకేం కనిపించిందో, ఏమర్థం చేస్తున్నావో రా కూర్చుందాం, నిరూపించు. నిరూపించకుండా ఎంతసేపు అదే మాట్లాడుతున్నావు అనుకో, ఆ కుక్క మొరుగుడికి నీ మాటకి పెద్దగా తేడా లేదు అనుకుంటాను నేను, అంతే. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాననుకో, నిలవబడతాను, దానికి కట్టుబడతాను, అంతే. ఎంతసేపు బైబిల్ భూత పుస్తకం అంటే ఎలా ఇప్పుడు ఉపేంద్ర అనే మీకు బైబిల్ గురించి తెలియదు, మీరు ఆయన చెప్తుంటే వినాలి. లేకపోతే మహేంద్ర అనే అన్నకి బైబిల్ గురించి తెలియదు, చెప్తుంటే వినాలి. లేకపోతే ఇంకొక యాంకర్కి తెలియదు, చెప్తుంటే వినాలి. అది కాదు. మేము ఉన్నాం కదా పాస్టర్లమే. నేను కాదబ్బా, ఇంకొక పాస్టర్ని సెలెక్ట్ చేసుకో, ఒక్కొక్కరిని ఓడించుకుంటారా? ఆయన ఎవరితో కూర్చోవాలన్నా ఎలిజిబిలిటీస్ కావాలంటున్నాడు. ఇప్పుడు అర్థమైతలేదు. ప్రవీణ్ ఉన్నాడు, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఉన్నాడు, అవును, పిలిచాడు డిబేట్కి రాను, వీళ్ళు కూర్చున్నా మాట్లాడాను. ధర్మార్గం భాస్కర్ రాజు ఉన్నాడు, పిలిచాడు, వీళ్ళు కూర్చొని మాట్లాడాను. కర్ణాకర సుగ్న ఉన్నాడు, లలిత్ కుమార్ ఉన్నాడు. వాళ్ళు పిలిచారు, వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు, నేను చెప్పాల్సింది చెప్పాను, ఆడియన్స్ విన్నారు, ఓకే, డిసైడ్ అయ్యారు. ఒక కోలికి వస్తారు. ఇప్పుడు నేను నిన్ను పిలుస్తున్నా, రా కూర్చొని మాట్లాడు. ఒకవేళ నేను చెప్పలేకపోయాను అనుకో, నా క్వాలిఫికేషన్ లేదనుకో, నేను కదా జోకర్ని అవుతాను. ఇక్కడ తప్పించుకోవద్దు. పోనీ ఎవరితో డిబేట్ చేసావు? నాతో వద్దులే, ఎవరితో డిబేట్ చేసావు? సరే, ఎవరికి క్వాలిఫికేషన్ లేదన్నావు, ఇంకో సవాల్ చేయడం ఎందుకు? క్వాలిఫికేషన్ లేనంతో ఎవరికి క్వాలిఫికేషన్ లేదన్నావు, అలాంటప్పుడు క్వాలిఫికేషన్ లేని వాళ్ళ మీద సవాల్ ఎందుకు? లేదు, సవాల్ చేసినప్పుడు ఎవడో ఒకరితో మాట్లాడు, మరలా ఫోన్ కాల్ రికార్డింగ్ పెట్టుకుంటావు, అది ఎందుకు? ఇప్పుడు మీరు ఫోన్ చేసి ఇచ్చారు నాకు, మాట్లాడతాడు. నాతో ఫోన్ కాల్లో కెమెరా ఎదురుగా మాట్లాడేదానికి ఉండే సత్తా డైరెక్ట్గా టైం పెట్టుకొని మాట్లాడేదానికి ఎందుకు లేదు? ఫోన్ కాల్లో అయితే గబగబా వదలొచ్చు, కట్ చేయొచ్చు, మన దగ్గర ఆప్షన్ ఉంటుంది. అది కెమెరా ఎదురుగా అయితే కట్ చేసే ఆప్షన్ ఉండదు. యాంకర్ ఉంటాడు కదా, ఆయన చెప్పనేమంటాడు, దొరికిపోతాడు. అది వచ్చింది. మీరు ఆయన ఫోన్ కాల్ సంభాషణ చూసారు ఎప్పుడైనా? మీరు ఎందుకో రాధా మనోహర్ దాస్ గారిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అని అనిపిస్తుంది నాకు. సరిగ్గా అంచనా వేస్తున్నా, తక్కువ అంచనా వేయట్లేదు, సరిగ్గా అంచనా వేస్తున్నా. అది ఫుట్పాత్ స్టాండర్డ్. అది ఆధ్యాత్మికత విషయంలో బైబిల్తో పోల్స్తే ఫుట్పాత్ స్టాండర్డ్. అది మరి ఎందుకు ఫుట్పాత్ స్టాండర్డ్ అయిన వ్యక్తి మాట్లాడితే క్రిస్టియానిటీ ఇంత సీరియస్ గా మొరుగుతున్నాడు కదా, రిసీవ్ చేసుకుంటుంది, మొరుగుతున్నాడు కదా, అదిలించాలి కదా. మాట్లాడి నిజాలని మీరు అనుకుంటారు కాబట్టి మీకు కోపం వస్తుంది, అంతే కదా. నిజాలు కాదని నిరూపించడానికి అడుగుతున్నా నేను. ఫుట్పాత్ మీద కూర్చొని సైలెంట్గా నిద్రపోతే పర్లేదు, మొరుగుతున్నాడు, వెంటబడుతున్నాడు, క్రైస్తవం వెంటబడుతున్నాడు, అదిలించాలి కదా. అదైతే యాక్సెప్ట్ చేస్తారు కదా, క్రైస్తవ మొరుగుతున్నాడు అయితే యాక్సెప్ట్ చేస్తారు. మొరగడం కాదు, క్రైస్తవం వెంటబడుతున్నారు, క్రైస్తవంలో ఉన్న లూప్ హోల్స్ అన్ని చెప్తున్నాడు అనేది అయితే మీ మనసులో ఉంది అనేది అయితే యాక్సెప్ట్ చేస్తారు. కుక్క మొరిగినప్పుడు అది మనం లూప్ హోల్స్ని గమనిస్తుందంటే తప్పు. ఇప్పుడు నేను బ్లేజర్ వేసుకుని ఇలా వెళ్ళాను అనుకో, అమీర్పేట వీధుల్లో కుక్కలు మొరుగుతాయి. ఎందుకంటే ఇది బ్లేజర్ అని, ఇది ఒక డిగ్నిటీ అని దానికి తెలియదు పాపం, అది మొరుగుతుంది అంతే. ఓకే, మొత్తానికైతే రాధా మనోహర్ దాస్ గారితో డిబేట్లో కూర్చోవాలనే మీ ఆశ, మరి అది ఎప్పుడు తీరుతుందో తీరదు. అరే నా క్వశ్చన్ కూడా కంప్లీట్ అవ్వట్లేరు మీరు. కాన్ఫిడెన్స్ అది. ఓకే, కాన్ఫిడెన్స్ అది. సరే, ఇతర మతస్థులు మీ మీద చేసే ప్రచారాలను ఒక నిమిషం పక్కన పెడితే, చివరగా ఈ బైబిల్ని దేన్ని చూసి నమ్మాలి, బైబిల్ ఎలాంటి వ్యక్తుల్ని చూసి బైబిల్ని అనుసరించాలి అని చెప్తే యాజ్ ఎ పాస్టర్గా ఏం చెప్తారు మీరు? యాజ్ ఎ పాస్టర్గా నేనేం చెప్తానంటే, బైబిల్లో పాస్టర్కి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ 16 ఉన్నాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు రాయబడ్డాయి. తీతుకు రాసిన మొదటి పత్రికలో కూడా రాయబడ్డాయి.
ఈ 16 క్వాలిఫికేషన్స్ లేకపోతే అలాంటి వ్యక్తుల్ని పాస్టర్లుగా అంగీకరించొద్దు. మీకు బైబిల్ సారం అంతా తెలియకపోవచ్చు, కానీ 16 లక్షణాలు అయితే తెలుసు కదా, స్పష్టంగా రాశారు కదా అక్కడ. అవి ఒకసారి చదివి వినిపించను, పర్లేదు చదివి వినిపిస్తాను, ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ క్లారిటీ ఉండాలి. ఈ లక్షణాలు లేకపోతే వాళ్ళని పాస్టర్లుగా యాక్సెప్ట్ చేయకూడదు. చూడండి 3వ అధ్యాయం 1వ వచనం, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, అంటే పాస్టర్, అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుతున్నాడు అన్న మాట నమ్మదగినది. దొడ్డ పని అంటే చాలా గ్రేట్ అని, గొప్పది అని. అధ్యక్షుడు వాడు నిందారహితుడు, నింద ఉండకూడదు. అంటే ఆరోపణ వేరు, నింద వేరు. ఆరోపణ నిజమైనప్పుడు నింద అవుతుంది, విమర్శలు ఉండొద్దు ఆయన మీద. విమర్శ నిజం కావాలి, అది నింద. నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, తరువాత బోధింప తగిన వాడునై ఉండి, క్వాలిఫైడ్ అయి ఉండాలి బోధించడానికి, అతిథి ప్రియుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడై ఉండి, బోధింప తగిన వాడునై ఉండి, మద్యపానీయు, కొట్టువాడును కాక. మద్యపాని వేరు, కొట్టడం అంటే గొడవ పడేటువంటి స్వభావం. మద్యపానీయు, కొట్టువాడును కాక, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై, డబ్బు మీద వ్యామోహం లేనివాడునై, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును. అతడు గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షావిధికి లోబడకూడనట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. అంటే కొత్తగా వచ్చినవాడు, మెచ్యూర్డ్ అయి ఉండాలి, ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకూడనట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడే ఉండాలి. చర్చి బయట వాళ్ళు కూడా మంచోడరా అనేటువంటి ఆ సాక్ష్యం కలిగి ఉండాలి. ఇలాంటి 16 క్వాలిఫికేషన్ ఉండాలి. ఇందులో పాస్టర్లు అని చెప్పుకునే వ్యక్తులల్లా ఏ ఒక్క ఈ క్వాలిఫికేషన్ లేదు. వాళ్ళే చెప్తున్నారు, ఏమంటున్నారు, నేను గతంలో తాగేటోని, తిరిగేటోని, గూగుల్ పే, ఫోన్ పే అకౌంట్ నంబర్లు పెట్టుకొని పదే దశం భాగం అని అడుక్కుంటున్న వాళ్ళు ఇక్కడ పడిపోతారు. ధనాపేక్ష లేని వాడై అనే దగ్గర రాలిపోతారు. అంతా సగం మంది అక్కడే వెళ్ళిపోతారు. బైబిల్ ఏం రాయబడిందంటే, ఒకని హృదయం నిండి ఉండు దాన్ని బట్టి వాని నోరు మాట్లాడుతుంది. నా లోపల ఏముందో అదే మాట్లాడతాను నేను బయటికి కదా. ఎంతసేపు దశం భాగం కానుకలు దేవుడికి ఇవ్వండి, మీరు ఇస్తే దీవించబడతారు, ఇస్తే ఆశీర్వదించబడతారు, మీరు ఇవ్వలేదు కాబట్టి అని అంటున్నావంటే నీ లోపలంతా డబ్బే ఉంది, ధనాపేక్ష ఉంది. కాబట్టి నువ్వు పాస్టర్గా డిస్క్వాలిఫై. ఒక పాస్టర్కి జీతం ఇవ్వాల్సింది దేవుడు, ఎందుకంటే ఆయన నన్ను ఉద్యోగానికి పెట్టుకున్నాడు. నాకు జీతం ఎవరు ఇవ్వాలి? ఆయన ఇవ్వాలి. ఎలా ఇస్తాడు? దేవుడికి మీకు ఏమైనా ట్రాన్సాక్షన్లు జరుగుతాయా? దేవుడు ఎలా ఇస్తాడు అని అంటే, ఆయన ఎవరిని ఎప్పుడు ఎంత ప్రేరేపించాలో ప్రేరేపిస్తాడు. వాళ్ళకు నాకు ఇవ్వాలని ప్రేరేపణ వచ్చిందంటే, నేను అడిగాను అనుకోండి, భిక్షగాన్ని అవుతాను. నేను అడిగితే ఏమవుతాను? భిక్షగాన్ని అవుతాను. ఆయన ప్రేరేపిస్తే నేనేమవుతాను? పాస్టర్ని అవుతాను. నేను దేవుణ్ణి అడుగుతాను, ప్రార్థన చేస్తాను, ప్రభువా నాకు పలానా అవసరం ఉంది అని అడుగుతాను. ఇది నా హక్కు, నా హక్కు ఇది. ఆయన అడగడు, ఎందుకంటే ఆయన నన్ను పిలిచాడు కాబట్టి. నేను అడిగింది రేపు నా రియాలిటీలో ఇంకొక వ్యక్తి వచ్చి ఇచ్చినప్పుడు అప్పుడు వస్తుంది ఆనందం, దాన్ని కొలవలేము. అది డబ్బుకు మించిన ఆనందం. అలాంటి సంఘటనలు మీ దృష్టిలో జరిగినాయన్నా? నిన్న బయలుదేరి ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా అడిగాను, ప్రభువా నాకు ఫ్యూయల్ కావాలి. మరి కారుకు ఫ్యూయల్ ఇస్తేనే కదా వస్తుంది, దూరం వస్తుంది. నాకు ఫ్యూయల్ కావాలి. మనుషుల్ని అడగలే, దేవుణ్ణి అడిగాను. అట్లా దేవుడు తీసుకొచ్చి ఇచ్చిండా? నాకు ఇచ్చాడు, ఇస్తాడు, పోషిస్తాడు. 2016లో పరిచర్య ప్రారంభించాను, సేవ ప్రారంభించాను. ఈ రోజు వరకు ఒక్కరిని కూడా చేయి జాపి అడగలేదు, నోరు తెరిచి అడగలేదు. డైరెక్ట్ దేవుడిని అడుగుతారు, దేవుడు వేరే మనుషులు. నా దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, ఆయన నాకు ఇప్పిస్తున్నాడు, కడుపు నిండా భోజనం పెడుతున్నాడు, భవిష్యత్తులో కూడా పెడతాడు. పెట్టకపోయినా దేవునికే స్తోత్రం. ఆయన నమ్మకమైన యజమానండి. నేను కొన్ని సందర్భాల్లో సోమర్థనంగా పని చేయడం మానేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఆయన జీతం ఇవ్వడం మానేసిన సందర్భం లేదండి. నమ్మకమైన యజమానండి. నా బలహీనతను అర్థం చేసుకునే యజమానండి. పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్పిన ఆయన నమ్మకమైన యజమాని. ఆయన ఇస్తాడు, నా హుందాతనాన్ని నేను మెయింటైన్ చేయగలను. అదే నేను మనుషులను అడుకోవడం ప్రారంభించాను అనుకో, ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ దశం భాగాల పేరుతోనే ఇలా అడగడం స్టార్ట్ చేశాను అనుకోండి, భిక్షగా అన్నవుతానండి. ఇంత గట్టిగా మాట్లాడేవాడిని కాదు.
అందుకనే చాలామంది నన్ను క్వశ్చన్ చేయలేరు. అవును అవును నువ్వు కూడా అడుక్కుంటున్నావు కదా అని అనలేరు నన్ను. నువ్వు కూడా సంపాదిస్తున్నావు అనలేరు నన్ను. ఎందుకంటే వాడు అడగడు, ప్రూఫ్ లేదు. కానీ ఇప్పుడు నేను సతీష్ కుమార్ అన్నానా, నేను ప్రూఫ్ చూపించాల్సి అక్కర్లా, మీరే చూపిస్తారు. 100 వీడియోలు చూపెడతారు, చూడు ఎలా అడుగు తింటున్నాడు అని మీరే చూపెడతారు. అవును అవును లేదా ఇంకొక పాస్టర్ని, పెద్ద పెద్ద పాస్టర్గా పిలువబడుతున్న వాళ్ళందరినీ చూడు ఎలా అడుగు తింటున్నారు మీరే అంటారు. ప్రూఫ్స్ అక్కర్లేదు. 2000 వీడియోలు ఉన్నాయి, ఒకటి 100 సార్లు వెతకండి. ఒక్క చోట కూడా నాకు డబ్బు ఇవ్వండి, నేను కష్టాల్లో ఉన్నాను, నేను నా దేవుని సేవకు ఇవ్వండి నేను ఎప్పుడు అడగలే. దేవుని సేవకు మిమ్మల్ని నేను ఎందుకు అడుగుతాను, ఆయన్ని అడుగుతాను. ఆయన ఎవరిని ప్రేరేపిస్తాడో, ఎలా ప్రేరేపిస్తాడో, అది ఆనందం అంటే, అది గర్వం అంటే, అది అతిశయం అంటే. దేవుడు ఇస్తున్నాడు తీసుకుంటున్నా అనేది అతిశయం. అంతేగాని మనుషుల్ని ప్రేరేపించి వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని అది అడుక్కు తినే లక్షణం అది.